అంటే ఇప్పుడు ఆల్రెడీ నాగశ్విన్ చెప్పారు, ఓ 20 రోజులు మేము షూట్ చేసాము పార్ట్ 2 కోసం, ఇంకా షూట్ చేసింది చాలా ఉంది అని. మరి ఈ 20 రోజుల తాలూకు దాంట్లో దీని కంటిన్యూషన్ కాస్ట్యూమ్స్ ఉన్నాయా, లేకపోతే పార్ట్ 2లో ఇంకా మారే అవకాశం ఉందా? మీ వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే ఇప్పటి వరకు ఒక ప్రపంచాన్ని చూపించారు, ఆ ప్రపంచంలో మమ్మల్ని అక్కడ కట్టిపడేసారు, అది ఎప్పుడు వస్తుందా అని దాంట్లోకి వెళ్ళడానికి వెయిట్ చేస్తాం నెక్స్ట్ దానికి. అదే మరి ఈ కంటిన్యూషన్లో ఎలాంటి కాస్ట్యూమ్స్ ఉంటాయి అని మీకు ఏమైనా బ్రీఫింగ్స్ ఉన్నాయా, లేకపోతే ఇదే సెక్టార్ కొనసాగే అవకాశం ఉందా, ఇదే స్టైల్ ఆఫ్ కాస్ట్యూమ్స్? అయితే మీరు చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న వేశారు. దీనికి సమాధానం కొంచెం చెప్పకూడదు, కానీ మీకు ఒక చిన్న క్లారిటీ మాత్రం ఇవ్వగలను. ఎందుకంటే 20% సినిమా మా డైరెక్టర్ గారు చెప్పారు అన్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్ ఒక వృత్తి మీద, నా పని మీద కమిట్ అయిపోయా సినిమాకి. ఈ సినిమా అన్నది కోట్ల రూపాయల బడ్జెట్తో కూడినటువంటిది. ఇటువంటి క్వశ్చన్కి కన్నా నేను ఏదైనా ఆన్సర్ ఇచ్చేసాను అనుకోండి, ఆ బిజినెస్ని డ్యామేజ్ చేసిన వాడిని అవుతా. ఎలా ఉంటుంది అన్నదానికి మాకు అదే ఆ షూట్ చేసిన తాలూకులో ఇవే టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఉంటాయా, లేకపోతే ఇంకా అది ఏదైనా సరే ప్రొడ్యూసర్ గారు లేకపోతే ఒక హీరో గారు ఒక డైరెక్టర్ గారు చెప్తే దాని వాల్యూ వేరు. నేను కాస్ట్యూమర్ని, నేను చాలా సాధారణమైనటువంటి కాస్ట్యూమర్ని నేను ఫీల్ అవుతా. నాలాంటి సాధారణమైన వ్యక్తి ద్వారా అది జనాల్లోకి వెళ్ళింది అనుకోండి, దానికి వాల్యూ తగ్గుతుంది. అలానే ఎందుకంటే ఒక సినిమా అంటేనే సమిష్టి కృషి. లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ వీళ్ళందరూ ఒక స్ట్రీమ్ లైన్ లో వస్తేనే దాని అవుట్పుట్ వస్తుంది. అలానే ఒక కాస్ట్యూమర్ తక్కువ కాదు, ఒక లైట్ బాయ్ తక్కువ కాదు, ఒక ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ చేసే వాళ్ళు తక్కువ కాదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు నేను అయిపోయిన దాని గురించి అది చేసింది ధైర్యంగా నేను చెప్పగలను. ఓకే, జరగబోయేదాన్ని నేను రివీల్ చేస్తే నాకు వృత్తి ద్రోహం చేసిన వాడిని అవుతా. ఓకే ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీరు పార్ట్ 2 గురించి అడిగారు, క్యారెక్టరేషన్ ఎలాగే ఉంటుందా అని అంటే, ఇప్పుడు అలాగే ఉందనుకోండి, నేను కూడా ఒక సాధారణమైన ప్రేక్షకుడిగా చెప్పగలను. అలాగే ఉండేలాగా ఉంటే సినిమా తీయడం దేనికి? ఓకే కదా, మళ్ళీ అదే సినిమా చూపించినట్టు అవుతుంది కదా, జనాలు యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు దీనికి ఏంటి, ఇప్పుడు గొప్పగా చూశారు, నెక్స్ట్ ఎక్సైట్మెంట్స్ ఉన్నాయి అభిమానులకి, సినిమా అభిమానులకి. వాళ్ళందరికీ మళ్ళీ ఆ మనసులకి టచ్ అయ్యేలాగా ఇంకా గొప్పగా క్రియేట్ చేస్తారు. ఇది జనరల్గా ఆలోచించుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేగాని ఆ పార్ట్ని దీన్ని ఇలా చేస్తాము అలా చేస్తాము అని ముందు నుంచి చెప్పుకుంటూ వెళ్తే అది చూడటానికి కూడా బాగోదు, డైల్యూట్ అయిపోతుంది. అదే అలా చేయకూడదండి. సరే, ఇప్పుడు మీరు చెప్పారు 3 ఏళ్ళు ట్రావెల్ చేశారు, స్క్రీన్ ప్లే చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, వాళ్ళతో సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? బయట ఆడియన్స్ ర్యాండమ్ గా మనకు వినపడుతుంటాయి, అరే వాడు బలి చేసాడు, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, ఇలా. అలాంటిలో మీకు అనిపించింది బెస్ట్ ఏమి అనిపించింది? ఇప్పుడు మీరు మంచి క్వశ్చనే అడిగారు, కానీ నేను మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి నేను అక్క వాళ్ళతో కలిసి ఉంటా. మా అక్క వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళు అందరూ మా ఫ్యామిలీతోనే సినిమా చూసాము. ఏమన్నారు అసలు ఈ సినిమాకి చేస్తున్నప్పుడే మా అక్క వాళ్ళ పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యేవాడు. ఎలా అంటే, నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు మాకు ప్రాజెక్ట్ కే అని, కల్కి అని కొన్ని ఇచ్చేవాళ్ళు, టీషర్ట్లు కానీ చలికాలంలో స్వెటర్లు ఇచ్చేవాళ్ళు. దాని మీద సింబల్స్ ఉండేవి, ఆర్టిస్టులు ఒక స్టిల్ అనేది వేసి. నేను ఇంటికి వెళ్ళంగానే ఈ జర్కిని వాళ్ళు తొడుకొని చూసి ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక మంచి భారీ బడ్జెట్కి మా మామయ్య సినిమా చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్తో. ఇప్పుడు మేము కలిసి చేసినప్పుడు నేను ఎప్పుడు చూడలే, అసలు మా అక్కల పిల్లలు ఇద్దరు విజిల్ చేస్తున్నారు సినిమా చూసేటప్పుడు. అది చాలా సంతోషంగా ఉన్నారు. అందులో ఉన్నటువంటి అవుట్ఫుట్ ఏదైతే ఉందో, ఆ డ్రెస్సుల గురించి నేను దానికి సినిమా చేశాను అని చెప్పేసి ఆ గొప్పతనాన్ని నాకన్నా ఎక్కువ మా ఇంట్లో మా అక్క వాళ్ళు, మా అక్కల పిల్లలు, మా బంధువులందరూ నాకన్నా ఎక్కువ సంతోషం వాళ్ళు పడుతున్నారు. అదండి, దీనికన్నా నాకు మించినటువంటి సంతోషం ఏముంటుంది? రివార్డ్స్, అవార్డ్స్, హ్యాపీనెస్లో ఉండేది. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. ఇది ఇవాల్టి కల్కి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మరో టెక్నీషియన్తోనూ మళ్ళీ కలుసుకుందాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్.